ప్రపంచం ఓవైపు రోబోలు ఏఐలు అంటూ అందనంత స్పీడ్తో పరుగులు తీస్తుంటే మరోవైపు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో జనాలు మూఢనమ్మకాల్లో కూరుకుపోతున్నారు. ఆడపిల్లలను ఆచారం పేరుతో బలిచ్చే ఊరికి ఎలాంటి గతి పట్టింది అన్న స్టోరీతో రూపొందిన మూవీనే ఈ రోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో వీక్షించవచ్చు, స్టోరీ ఏంటి అనే వివరాలపై ఒక లుక్ వేద్దాం పదండి. లుక్ వేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. పంజాబ్ లోని ఒక మారుమూల గ్రామం నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుంది. ఆ గ్రామానికి భయంకరమైన గతం కూడా ఉంటుంది. అక్కడ ఆడపిల్లలు పుడితే పురిట్లోనే చంపేసే క్రూరమైన ఆచారం ఒకప్పుడు ఉండేది. అలా చంపేసిన ఆడపిల్లల మృతదేహాలను ఊరి చివరన ఉన్న ఒక పాడుబడిన బావిలో పడేసేవారు. ఆ బావిని కాళీ కూహి అని పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఊరిలో వింత సంఘటనలు జరగడం మొదలవుతుంది. గతంలో ఆ ఊరి జనాలు చేసిన పాపాల కారణంగా ఇప్పుడు ఇబ్బందుల్లో పడతారు. ఆ బావి నుండి ఒక శక్తివంతమైన దుష్టాత్మ ఊరిని వల్లకాడు చేయడానికి పూనుకుంటుంది. ఆ ఆత్మ శాపం వల్ల గ్రామంలోని పెద్దలందరూ ఒకరి తర్వాత ఒకరు వింత వ్యాధుల బారిన పడి అనుమానాస్పద స్థితిలో చనిపోతుంటారు. ఈ క్రమంలోని శివంగి అనే 10 ఏళ్ల బాలిక ఆ ఊర్లో అడుగు పెడుతుంది. తన తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన నానమ్మను చూడడానికి వస్తుంది. గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శివంగికి వింత శబ్దాలు వినిపిస్తాయి. చిన్న అమ్మాయి రూపంలో ఉన్న ఆత్మ ఈ పిల్లకి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఊరిని వేధిస్తున్న శాపం గురించి, ఆ ఆత్మ వెనుక ఉన్న దారుణమైన గతం గురించి శివంగి తెలుసుకుంటుంది. తన నానమ్మతో సహా తన కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని భయంకరమైన ఆత్మ పెట్టిన శాపం నుండి కాపాడాలని అనుకుంటుంది ఆ 10 ఏళ్ల చిన్నారి. మరి ఆ పిల్ల ఒంటరిగా ఈ పోరాటం ఎలా చేసింది, ఆ గతానికి ఇప్పటి శాపానికి ఎలా ముగింపు పలికింది అన్నదే కథ. మూవీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ హిందీ, ఇంగ్లీషు ఆడియోలలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అందుబాటులో లేదు. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ మూవీస్ కోసం మన వాట్సాప్ గ్రూప్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.